అంటే పార్టీగా మేము మాట్లాడినప్పుడు అన్ని విషయాలలో అంటే బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడిన సందర్భాలు లేవా, దానికి అనుకూలంగా ఉన్నామనే మాట లేదా? కాకపోతే ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ రిజర్వేషన్స్ సాధించే క్రమంలో లేదా అమలు చేసే క్రమంలో వీళ్ళకి చిత్తశుద్ధి ఎంత ఉందని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈరోజు అంటే ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసినంత మాత్రాన అది ఊదుగాలదు పీర్లేవదు, ఆ పరిస్థితి ఉంది. ఢిల్లీకి వెళ్ళడం హర్షించదగ్గ విషయం అనుకుంటారు. సరే, అది దేనికి ఉపయోగం అంటే ఢిల్లీకి పోతారు, అక్కడ ఒక మాట మాట్లాడేసి వస్తారు, ఈరోజు హాట్ అని చెప్పేసి హాట్గా మాట్లాడేస్తారు, అంతవరకే పరిమితం అవుతుంది. కానీ నిజంగా రిజర్వేషన్స్ని అమలు చేయాలి అని చెప్పేసి అనుకుంటే, ఖచ్చితంగా అదే అమల్లోకి తీసుకురావాలనుకుంటే మీరు తీసుకెళ్లిన విధానం ఏ విధంగా ఉంది, ప్రక్రియ ఏ విధంగా ఉంది? నిజంగా కూడా ఇక్కడ ఒక డెడికేషన్ కమిటీతోని మీరు నిన్నటి దాకా బీసీ గణన చేశారా? డెడికేషన్ కమిటీ ద్వారా చేయలేదు. తమిళనాడులో వాళ్ళు చిత్తశుద్ధిగా ఖచ్చితంగా అమలు చేయాలనే ఒక నినాదంతో ముందుకెళ్ళి వాళ్ళు డెడికేషన్ కొట్లాట, ఆ తర్వాత జయలలిత తీసుకున్నటువంటి నిర్ణయం ఢిల్లీలో ఉండి కొట్లాడి ఆ తర్వాతనే తమిళనాడు పోతా అన్నటువంటి నినాదంతో పోయారు. అప్పుడు కేంద్ర మంత్రివర్గాన్ని ఘెరావ్ చేసింది. ఎక్కడికక్కడ ఈవెన్ అప్పుడు ఉన్నటువంటి ఎవరు కూడా బీసీలు కాదు, అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ పివి నరసింహరావు కానీ ఎవరు కాదు. అట్లాంటి విధానంలో రావడం ఓకే, బట్ అక్కడ పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఒక ఇష్యూ ఉంది, ఆ ఇష్యూని సాధించడానికి ఒక పద్ధతి అయితే ఉంటది కదా. అంటే ఇక్కడ కమిటీ రిపోర్ట్ తీసుకున్నాము, ఈ కమిటీ రిపోర్ట్ తీసుకున్న తర్వాత దీనికి చట్టబద్ధత తీసుకురావడం కోసం దానికి ఒక రాజ్యాంగపరమైన విధి విధానాలు ఉంటాయి కదా, అవి ఏది పాటించిండ్రు? ఇప్పుడు మీరు ఇక్కడ చేసిన తర్వాత సెంట్రల్కి పంపించిండ్రు, సెంట్రల్కి పంపిస్తే కాదు కదా. ఈ రోజు సెంట్రల్కు ఒక్క తెలంగాణ సమస్యనే కాదు కదా, మొత్తం దేశవ్యాప్తంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న సందర్భంలో ఒక్క తెలంగాణకే మాత్రం కేటాయిస్తే దేశం పరిస్థితి ఏందని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. నిజంగా కూడా దేశవ్యాప్తంగా ఉన్న బీసీలందరినీ మేము రిజర్వేషన్ కల్పించే విధంగా మేము పనిచేస్తామా అని చెప్పేసి అనుకునే దాంట్లో బీజేపీ లేదు. ఆ బీజేపీ లేకుండా ఏం చేస్తా ఉంది? ఈరోజు వాళ్ళకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కరెక్ట్గా కాంగ్రెస్ దాంట్లో ముస్లిం రిజర్వేషన్ అనగానే ముస్లిం రిజర్వేషన్ ఉంది కాబట్టి మేము దీన్ని అంగీకరించేది లేదని చెప్పేసి ఇక్కడ కిషన్ రెడ్డి గారు, అటు బండి సంజయ్ గారు, అటు సెంట్రల్లో ఉన్న బీజేపీ ఇది మాట్లాడుకుంటున్నాం. నిజంగా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్రక్రియని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధిని మెయింటైన్ చేయలేదని చెప్పేసి మేము క్లియర్గా చెప్తున్నాము. మా దాంట్లో ఈ రిజర్వేషన్ సాధించాలని దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రక్రియని ఒక విధి విధానాలకు అనుకూలంగా తీసుకుపోయే అవకాశం ఉండేది. ఇదే ప్రక్రియను మీ పార్టీ నాయకురాలు కవిత దీన్ని స్వాగతించారు. బీఆర్ఎస్ పార్టీ స్వాగతించట్లేదు. బీఆర్ఎస్ పార్టీలో భాగమైనటువంటి కవిత దీన్ని స్వాగతించి 4 రోజుల తర్వాత వాళ్ళే నా లైన్ లోకి వస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇందులోనే రెండు మాటలు నేను ఒకటి చెప్తా వినండి. మేము పార్టీగా అఫీషియల్గా మేమేం మాట్లాడుతున్నామో, మా కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు, లేదా కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు, మా హరీష్ రావు గారు ఏం చెప్తున్నారు అనేదాన్ని మేము చెప్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు బీసీ రిజర్వేషన్లలో వీళ్లకు కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ చిత్తశుద్ధి లేదు, అది అమలు చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరని చెప్పినాం. గతంలో మీరు ఇందాక ఒక ప్రశ్న అన్నారు, కేసీఆర్ గారు మాట్లాడారు, ఈ 61% ఇస్తామని చెప్పేసి మేము బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ దాన్ని మోకాలడ్డి స్వప్నారెడ్డి అనే ఒక లాయర్ చేత కోర్టులో కేసు వేయించింది, దాన్ని అడ్డుకున్నది. ఇది వాస్తవం కాదా? అంటే మేము చిత్తశుద్ధిగా ఒక ప్రక్రియ పరంగా అది చివరి దశలోకి వచ్చిన సందర్భంలో తీసుకుపోయి హైకోర్టులో వేసిన తర్వాత అదంతా ఆగమాగం చేసే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అది ఒక ప్లే చేసింది. కాబట్టి మేము రిజర్వేషన్స్ వీళ్ళు అమలు చేసే సందర్భంలో ఈరోజు ఢిల్లీకి పోయి మాట్లాడినంత మాత్రాన ఎట్టి పరిస్థితులలో కూడా అది అమలయ్యే అవకాశం లేదు, సాధించడానికి అస్సలు అవకాశం. ఈ రోజు మీరు గాలిలో కత్తి తిప్పితే మీరు రిజర్వేషన్ సాధ్యమవుతుందా? గాలిలో కత్తి తింపడం కాదు, మీరు ఈ రోజుకైనా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక పార్లమెంట్ మెంబర్స్ కానీ ఇక్కడ కాంగ్రెస్ చెందిన వాళ్ళు కానీ పోయి ఏదైనా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినా, ఒక రాష్ట్రపతిని కలిసారా ఇదే అంశం మీద? ఇప్పుడు రాష్ట్రపతిని కలుస్తామన్నారు, కలుస్తారా లేదనేది తెలియాలి. నేను ఏమంటున్నానంటే ఈ ప్రక్రియ తీసుకునే ఎప్పటి నుంచి దాదాపు సంవత్సర కాలం. ఇప్పుడు దాదాపు ఇది ఏది వీళ్ళు గణన చేసిన దాని ప్రకారం దాంట్లోనే అనేక సమస్యలు ఉన్నాయి, అది పక్కన పెట్టండి. అనేక తప్పులు ఉన్నాయి, తడకలు ఉన్నాయి. అసలు ఇప్పటికీ కూడా గొల్లలు ఎంతమంది ఉన్నారు, కుర్మలు ఎంతమంది ఉన్నారు, శాలలు ఎంతమంది ఉన్నారు, లేకపోతే మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు, లేకపోతే నేతకానే ఎవరిది ఒక సంఖ్య లేదు, ఒక పద్ధతి లేదు. అదంతా బీసీ కమిషన్ కూడా ఈరోజు దాన్ని తప్పు పట్టిన పరిస్థితి ఉంది. ఇది ఒక పద్ధతి పరంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దేని ప్రాతిపదికగా తీసుకుంటది? వాళ్ళకొకటి ముస్లిం అనేది ఒకటి అది అయిపోయింది.
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కులాలన్నీ ఉన్నాయి కదా, అవును. ఈ కులాలకు ఒక విధి విధానం ఉండాలి అని అంటే నువ్వు చేసింది వాళ్ళకి ఆదర్శం కావాలి కదా. నువ్వు ఆదర్శంగా ఓకే, ఉండే విధంగానే లేనప్పుడు నువ్వు బీసీ రిజర్వేషన్ నేను సాధిస్తా అని చెప్పేసి సంకల్ప గుద్దుకోవడం సార్, ఒక మాట ఏంటంటే ఎట్లా సాధ్యమైంది? న్యాయపరమైన చిక్కులు రావద్దన్న కారణం చేతనే హైకోర్టు బీసీ డెడికేటెడ్ కమిటీని ఏర్పాటు చేసి ప్రణాళిక సంఘం ద్వారా ఏదైతే ప్రణాళిక దానికి సంబంధించి దాని ద్వారా శాస్త్రీయబద్ధంగా కులగణన జరిగింది. మీరు చూశారు కదా ఆ రోజు హైకోర్టు ఏం చెప్పింది, బీసీ కమిషన్ నుంచి చేయొద్దు,